మాది స్ట్రైట్ క్వశ్చన్, సూటి ప్రశ్న ఒకటి. ఏమని? అప్పు చేయడం కరెక్టా కాదా మీరు చెప్పండి. అంటే మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. మేము అప్పు చేస్తేనేమో తప్పు, మీరు అప్పు చేస్తేనేమో ఒప్పు. అసలు మాకన్నా కనీసము ఎన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాం. మీ 2014 నుంచి 19 అన్ని సగం సగం సగంలో వదిలిపెట్టిపోయిన అసమర్థత పాలన, పోలవరం సగం, రాజధాని సగం, టిడ్కో సగం, అన్ని సగం సగం, విపరీతమైన పెండింగ్ బిల్లులు పెట్టిపోతున్నప్పుడు ఇవన్నీ కాక మాకు కోవిడ్ వచ్చింది. మీకు లేదు కదండి, ఈ ఇబ్బందులు ఏముండే చెప్పండి. మీరు 2014 నుంచి 19 సంవత్సరం మీద సంవత్సరం ఏ శాతం అప్పులు చేసినారు? 22% చేసినారు. మేము సంవత్సరం మీద సంవత్సరం 13% చేసినది. మాది పెద్ద తప్పు అంటారు, మీది ఒప్పు అంటారు. మీరు జూన్ 24 మీరు ప్రభుత్వం ఏర్పాటు చేస్తానే జూన్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు, జూలై 24 10,000 కోట్లు అప్పు చేస్తారు, ఆగస్టు 24 3,000 కోట్లు అప్పు చేస్తారు, సెప్టెంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు, అక్టోబర్ 24 6,000 కోట్లు అప్పు చేస్తారు, నవంబర్ 24 4,000 కోట్లు అప్పు చేస్తారు, డిసెంబర్లో ఎప్పుడు లేని విధంగా 9,237 అంటే ఒకసారి 10,000 ఒకసారి 9,200 చరిత్రలోనే ఎప్పుడు లేవు మీరు తప్ప. మళ్ళీ ఫిబ్రవరిలో 7,000 కోట్లు అప్పు చేస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఈ ఫిబ్రవరి మళ్ళీ 5,820 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో 3,600 కోట్లు చేస్తారు. మళ్ళీ మార్చిలో ఇంకోసారి 4,548 కోట్లు చేస్తారు. ఏప్రిల్లో ఈ సంవత్సరం 5,750 కోట్లు చేస్తారు. మేలో 6,822 కోట్లు చేస్తారు. జూన్లో 7,000 కోట్లు చేస్తారు. జూలైలో మళ్ళీ జూన్లో 10వ తారీఖు అంటే జూన్ 3వ తారీఖు 7,000, జూన్ 10వ తారీఖు వారానికే మళ్ళీ 7,000 చేస్తారు. మీరు 2024 ఎన్నికల ముందర శ్రీలంక 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 అని చెప్పి 14 లక్షల కోట్లు, 13 లక్షల కోట్లు, 11 లక్షల కోట్లు మట్కా నంబర్లు చెప్పినట్లు చెప్పి తీరా ఎన్నికలు అయిపోయిన తర్వాత కేశవ్ గారు ఆర్థిక శాఖ మంత్రివర్యులు మీ నోట్తో మీరు చెప్పిన మాట 5,19,192 కోట్లు, ఐ రిపీట్ 5,19,192 కోట్లు అప్పని చెప్పి అసెంబ్లీ సాక్షిగా మీరు కాదండి చెప్పినది. అప్పుడెందుకు 14 లక్షల కోట్లు చెప్పినారు? ఎలక్షన్లు అయిపోయినాక ఎందుకు 5,19,000 కోట్లు చెప్పినారు? ప్రజలను ఎందుకు మభ్యపెట్టి తప్పుదారి పల్లించినారని మేము అడిగినందుక మా మీద దేశద్రోహము.